దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడిగర్ల సువర్ణరాజు ప్రారంభించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు జనసేన పార్టీ స్థాపించి దశాబ్ద కాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, పోరాటాలు చేస్తూ ఎరలేని కృషి చేస్తున్నారని, అందులో భాగంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన ప్రమాదం జరిగినా అండగా ఉండేందుకు వారిని ఆదుకోవాలనే మహోన్నత లక్ష్యంతో పార్టీ సభ్యత్వం కలిగిన వారికి భరోసాగా ఇన్సూరెన్స్ కల్పించాలని తెలుపుతూ కూటమితో సమన్వయంగా జనసేన కార్యకర్తలు ముందుకు సాగుతూ పార్టీ మహోన్నత ఆశయాలను జన సైనికులు, వీర మహిళలు ముందుకు తీసుకువెళ్లాలని సువర్ణరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కాట్నం గణేష్, పుట్టా సాయి తదితరుల అధ్యక్షులు శ్రీ కాట్నం గణేష్ గారికి, పెద్దలు రాము గారికి, నరేంద్ర గారికి, సాయి గారికి, సూర్యబాబు గారికి, సత్యనారాయణ గారికి, అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీ అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఎర్నగూడెం గ్రామంలో జనసేన పార్టీ 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నటువంటి ఈ గ్రామ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వాలంటీర్లకు, పార్టీ శ్రేణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో, దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎంతో కాలం నుంచి కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. కానీ ఏ అధికారం లేకపోయినప్పటికీ గత 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, మరి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి భవిష్యత్తులో ఏ ప్రమాదమైనా సరే సంభవిస్తే ఆ కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉందని భావించి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో మరి పార్టీ సభ్యత్వ, క్రియాశీలక సభ్యత్వం విత్ ఇన్సూరెన్స్ తోటి ప్రారంభించినటువంటి దేశంలోనే మరి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నిన్న చూశారు, పక్కనే మన దేవరపల్లి గ్రామంలో యాదవ రూట్లో మరి సురేష్ అన్న అబ్బాయి 9 నెలల క్రితం చనిపోతే మరి వెంటనే 4-5 రోజుల్లో మేము ఆ గ్రామంలో కార్యకర్తలందరూ కూడా కలిసి ఆలోచన చేసి 25,000 రూపాయలు తక్షణం సహాయం చేయడం జరిగింది. ఆ రోజు మరి 9 నెలలు అయిన తర్వాత మరి ఆ కుటుంబానికి పుష్ప, ఆ అబ్బాయి భార్య అనమాట, 2 పిల్లలండి, వెనకాల ఎవరు కూడా లేరు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబం అండి. అటు కుటుంబానికి మొన్న మంగళగిరిలో ఆ కుటుంబానికి పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి నాగబాబు గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు అందజేయడం మీరందరూ కూడా చూసారు. ఈవేళ పేపర్లు, అన్ని పేపర్లు కూడా పడతాయి. అలాగే ఆ రోజు ఇంచుమించుగా మంగళగిరిలో 80 కుటుంబాలకి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మరి యాక్సిడెంట్లు మరణించినటువంటి కుటుంబాలకి మరి 80 చెక్కులు, అంటే 80 × 5 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందండి. ఒక మహోన్నత లక్ష్యం. అది ఏ విధంగా ఆయన హృదయంలో అది ఏర్పడిందంటే 2021లో మరి యాత్ర చేస్తున్నప్పుడు, పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ర్యాలీలో ఒక అబ్బాయి విద్యుత్ ఘాతానికి బలయ్యి చనిపోవడం జరిగిందండి. అది తెలిసిన తర్వాత నెక్స్ట్ డే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే ఆ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆర్థిక బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన చలించిపోవడం జరిగిందండి.